అందరికీ నమస్కారం అండి. ఎంతో తేలిగ్గా కరకరలాడుతుండే మరమరాలతోటి అంతే రుచిగా ఉండే బోండాలు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇంట్లో ఉండే వస్తువులతో హోటల్ కంటే బెటర్ అయిన ఈ బోండాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామండి. 1 కప్పు మరమరాలు తీసుకుని స్ట్రైనర్లో వేసి బాగా జల్లించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి దాన్ని మెత్తటి పౌడర్ చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా మెత్తగా తయారైన ఈ పిండిలో మనం ఏ కప్పుతో కొలత తీసుకున్నామో అదే కప్పు కొలతతోటి 1 కప్పు మైదా పిండి, ఒక 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఫ్రెష్ పెరుగు ఒక అరకప్పు, ఏ కొలత తీసుకున్న కప్పులోని అరకప్పు తీసుకోండి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు, వేసుకుని ఒక్కసారి పెరుగు, ఉప్పు ఈ పిండ్లల్లో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దానిలో మరొక అరకప్పు నీరు పోసుకుని పిండిని బాగా కలుపుకోవాలండి. బీటర్తో అయితే సరిగా రావడం లేదు, అందుకు చెయ్యిని ఉపయోగించి 4 నుంచి 5 నిమిషాల పాటు ఎంత మీరు బీట్ చేస్తే అంత మంచి ఫ్లఫీ అయిన బోండాలు రెడీ అవుతాయండి. ఇలా బాగా తయారయ్యి లంప్స్ ఏవీ లేకుండా పిండంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకుందాం. మరమరాలలో విటమిన్ డి, బి సమృద్ధిగా ఉండి ఎముకల్ని దృఢంగా ఉంచడంలోని ఆస్టియోపోరోసిస్ ముప్పును తొలగించి ఎముకల్ని బలంగా ఉంచడానికి మరమరాలని ఏదో ఒక విధంగా తీసుకోవచ్చండి. ఇలా బాగా కలిపిన పిండిలో మనం ఇక అసలు నీరు ఏమీ వేయకండి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉంచుకోండి. ఇలా తయారైన పిండిలో 1 స్పూన్ జీలకర్ర, మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటన్నింటినీ మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసి ఫ్లఫీగా తయారైన ఈ పిండిని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై అవ్వడానికి తగినంత నూనె వేసి, నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలాగ రౌండ్గా బోండాలు వేసుకుంటే మన నూనె నుంచి ఒక్కసారి పైకి తేలుతాయండి. అప్పుడే మనకు తెలుస్తుంది పిండి బాగా కలిసిందని. ఇలా కలిసిన వాటిని వేసుకున్న వాటన్నింటినీ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మరి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వస్తామని చెప్పినప్పుడు మనం 5 అంటే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే వస్తువులతోటే. వాళ్ళు అడుగుతారు ఇవి బజార్ నుంచి తెప్పించారా అని. అంత రుచిగా ఉండే ఈ మరమరాల బోండాలను ఒక్కసారన్నా రుచి చూడాలండి. చాలా లైట్గా ఉండే వీటిలో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూనే ఉంటామండి. ఇప్పుడు మంచి కలర్లోకి మారిన ఈ బోండాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. అలానే మిగిలిన పిండితోటి మొత్తం బోండాలన్నిటినీ వేసుకుని ఇదే రంగు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందామండి. బరువు తగ్గేవారికి మరమరాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి. దీనిలోని క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండి కడుపు నిండుగా ఉంచే ఫీలింగ్ కలుగుతుందండి. ఇలా మొత్తం అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అల్లం, మామిడి చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి. తప్పకుండా ఫిదా అయిపోతారు మీరు చేసిన ఈ మరమరాల బోండాలు తిని. ఇవి తప్పకుండా ఒక్కసారన్నా తయారు చేసుకుని రుచి చూడండి. మంచి రుచికరమైన కరకరలాడే మరమరాలతో అంతే కరకరలాడుతున్న బోండాలు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.